ఈ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ని అనాథం చేశారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజెంట్ ఉన్న ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారనేది సెంట్రల్ గవర్నమెంట్ ఢిల్లీలో కూర్చొని ఇక్కడ మానిటర్ చేసేవాళ్ళు లేకపోతే నా దగ్గర డబ్బులు తీసుకొని మీ చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు లెక్కలు చెప్పట్లేదు అంటున్నారు. 2019లో ఎటువంటి ప్రభుత్వం వస్తే ప్రజలకు బాగుంటుందంట? ఈ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ని అనాథం చేశారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారనేది జనాలకు ఇంకా అంత ఇదిగా వెళ్ళటం లేదు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం యాక్టివిటీస్ జరుగుతున్నాయో అంత పబ్లిసిటీ కూడా గవర్నమెంట్ చేసుకోలేకపోతుంది. వర్క్ ఏం జరుగుతుంది ఏంటనేది కూడా. ఎందుకంటే పోలవరం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే నిధుల ద్వారా జరుగుతున్నాయి కాబట్టి నీకేం సంబంధం అన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కనీసం దాన్ని డిఫెండ్ చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా కట్టే పన్నుల ద్వారా సెంట్రల్ గవర్నమెంట్కి ఫండింగ్ వెళ్తుంది. దాని ద్వారా జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చారు. ఆ ఫండింగ్ ఇచ్చి దాన్ని మానిటర్ చేసేవాడు లేడనుకోండి, ఫండింగ్ పెట్టేవాడు సెంట్రల్ గవర్నమెంట్ ఢిల్లీలో కూర్చొని ఇక్కడ మానిటర్ చేసేవాడు లేకపోతే ఆ వర్క్ ఎలా జరిగిద్ది? సంబడీ షుడ్ మానిటర్ దట్ వర్క్ కదా. ఆ మానిటరింగ్ చేసేవాడు లేనప్పుడు ఆ వర్క్కి అలాగే ఎంత డబ్బు పెట్టినా కానీ జరగదండి. ఇప్పుడు నా జేబులో డబ్బులు ఉన్నాయండి, నాకు నా డబ్బుల్ని సరిగ్గా ఎవరైనా దానికి సరైన న్యాయం చేయగలిగే వ్యక్తి ఉంటేనే ఆ డబ్బులు కరెక్ట్గా ఉపయోగపడతాయి. ఆ పని చేసి పెడతాను ముఖ్యమంత్రిని ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్ దాన్ని సరిగ్గా ఎలివేట్ చేసుకోలేకపోతుంది. అట్ ప్రజెంట్ ఏంటంటే అమరావతిలో ఎంతవరకు జరుగుతుంది? అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు, ఒక ఇటుకరాయి కూడా వేయలేదంటున్నారు. అసలు ఒక ఇటుకరాయి ఏంటి వీళ్ళు అంటున్నారు, ఏంటో చూద్దామని చెప్పి రీసెంట్గా 1 వీక్ బ్యాక్ వెళ్ళానండి. వాళ్ళు చెప్తున్న 1500 crores ఇచ్చాం క్యాపిటల్కి అని చెప్తున్నారు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ 1500 crores ఒక 500 crores వాళ్ళు ఏం చేశారంటే అమరావతి అంటే ఈ చంద్రబాబు నాయుడు గారు చేసిన దానివల్ల అమరావతి రీజియన్ అనేసరికి ఏంటంటే మొత్తం కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఏరియా మొత్తాన్ని కలిపి అమరావతి రీజియన్ ఏం చేశాడు. వాళ్ళు ఏమన్నారు, అమరావతి స్మార్ట్ సిటీగా మేము తీసుకొని మేము ఆల్రెడీ 1500 crores దానికి అలాట్ చేసామన్నారు. అందులో 500 crores విజయవాడలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి, 500 crores గుంటూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి పెట్టారండి. రిమైనింగ్ 500 crores మాత్రమే అమరావతికి వెళ్ళింది. ఈ అమరావతి రీజియన్లో సీడ్ క్యాపిటల్ ఏరియాలో ఇప్పుడు వర్క్ ఎంత జరుగుతుంది, అక్కడ ఎన్ని 1500 కోట్ల వరకు అంత వర్క్ జరుగుతుందో లేదో అనేది కనీసం గవర్నమెంట్ అయినా ఒక డాక్యుమెంటరీ ప్రిపేర్ చేసి మీడియా ద్వారా జనాలకు తెలియపరిస్తే ఏం జరుగుతుందో తెలుస్తుంది. గవర్నమెంట్ అదే నిద్రావస్థలో ఉంది, చెప్పలేకపోతుంది, చేసిన పని చెప్పుకోలేకపోతుంది. ఎట్ ద సేమ్ టైం నిన్న మోడీ గారు వచ్చారు, గుంటూరు వచ్చి మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో ఏమన్నారు, ఏం జరుగుతుంది ఇక్కడ వర్క్ ఏం జరగలేదు, అంతా నా దగ్గర డబ్బులు తీసుకొని మీ చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు లెక్కలు చెప్పట్లేదు అంటున్నారు. సీఎం గారు లెక్కలు చెప్పడానికి ఏం సీఎం గారు పర్సనల్ అకౌంట్కి వేయలేదు, ఆంధ్రప్రదేశ్ జనాల పర్సనల్ అకౌంట్కి వేయలేదండి. దానికి ఒక కాగ్ అనేది ఒక స్టాట్యూటరీ బాడీ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ చేసిన స్టాట్యూటరీ బాడీ ఉంది. ఆ స్టాట్యూటరీ బాడీ దగ్గర లెక్కలు ఉంటాయి. నువ్వు అడుగు, నీ కాగ్ నీ కంట్రోల్లో ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంది స్టాట్యూటరీ బాడీ అయినప్పటికీ కూడా. ఇవ్వటం లేదనుకో, ఇన్ని సంవత్సరాలు చేంజ్ చేస్తారు, ఎందుకు ఇవ్వటం లేదని చెప్పి అడగాలి కదా సెంట్రల్ గవర్నమెంట్ కూడా. అంటే పొలిటికల్ గేమే ఆడుతున్నారు తప్పితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎంత అన్యాయం అయిపోతున్నారనే విషయం ఎవరికి పట్టట్లే. ఇక్కడ అపోజిషన్ పార్టీలు డ్రామా ఆడుతుందో, ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ డ్రామా ఆడుతుందో, సెంట్రల్ గవర్నమెంట్ డ్రామా ఆడుతుందో, ఇప్పుడున్న మీడియా కూడా అలాగే ఉంది. మమ్మల్ని కామన్ మ్యాన్కి ఏ పేపర్ ఫాలో అవ్వాలో, ఏ మీడియాని ఫాలో అవ్వాలో అర్థం కావట్లేదు, ఎవరెవరు కొమ్ముకు వస్తున్నారు. కానీ నేను పర్సనల్గా వెళ్ళి చూస్తే అక్కడ రాజధానిలో ఇటుకరాయి పెట్టలేదని చెప్పి అపోజిషన్ పార్టీ వాళ్ళు మాట్లాడతారు. అక్కడికి వెళ్తేనో ఫుల్ ఫ్లెడ్జ్డ్ వర్క్ జరుగుతుంది. ఒక అపార్ట్మెంట్ కట్టాలంటేనండి మామూలుగా కామన్ మ్యాన్కి 2 సంవత్సరాలు మినిమం పడుతుంది. నేనే సైట్ డెవలప్మెంట్కి ఇచ్చా, 2 years కట్టాను నా బిల్డరు. అంటే నా రేంజ్కి నాకు అపార్ట్మెంట్ కడతానికి 2 సంవత్సరాలు పెట్టినప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఒక సీడ్ క్యాపిటల్ తయారు చేసుకోవడానికి ఎంత టైం పట్టిద్ది? నువ్వు యూటిలిటీ సర్టిఫికేట్లు ఇవ్వట్లే అన్నారు. క్వశ్చన్ చేయి గవర్నమెంట్ని, స్టేట్ గవర్నమెంట్ని. నువ్వు ఎందుకు అడగలేకపోతున్నావు? యూటర్న్ తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు. నువ్వు తీసుకుంది యూటర్న్ కాదా నరేంద్ర మోడీ? తిరుపతిలో నువ్వు మీటింగ్లోకి వచ్చి మాకేం చెప్పావు? ఢిల్లీని తన్నే రాజధాని కడతా అన్నావు. కట్టావా ఏమన్నా? అసలు ఏం జరుగుతుంది తెలుసా నీకు? ఎన్నిసార్లు వచ్చావు నువ్వు ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి? నిన్న నువ్వు వచ్చిందంతా 3వసారి, ఈ 5 ఏళ్లలో 3వసారి వచ్చావు నువ్వు. ఎవరు పొలిటికల్ గేమ్ వాళ్ళు ఆడుతున్నారు తప్పితే ఇక్కడ ఆంధ్ర ప్రజలు ఏమైపోతున్నారు అనే విషయం ఎవరికి పట్టట్లేదు. కానీ ఇక్కడ అట్ ప్రజెంట్ అయితే వర్క్ బాగానే జరుగుతుందండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అనుకున్న దానికంటే ఎక్కువగానే జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ కూడా, సీడ్ యాక్సెస్ రోడ్లు కానీ అవన్నీ ఎవరికైనానండి. ఇప్పుడు ఎవరు వచ్చినా ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది ఎనీ పొలిటికల్ పార్టీ, ఐఎమ్ నాట్ ఫేవరింగ్ టు ఎనీవన్. ఒక కామన్ మ్యాన్గా నేను మాట్లాడుతున్నా. ఇక్కడ నా రాష్ట్రానికి ఏం జరుగుతుంది, ఎందుకంటే ఎట్ ప్రజెంట్ నేను ఎంజాయ్ చేయలేకపోవచ్చు, రేపొద్దున నా పిల్లలైనా దాన్ని ఎంజాయ్ చేయాలంటే, నా నెక్స్ట్ జనరేషన్ అయినా ఇక్కడ ఇవాళ రోజున మాలాంటి ఆలోచించకపోతే రేపొద్దున వాళ్ళకి కూడా ఫ్యూచర్ ఉండదు. ఇప్పుడున్న పొలిటికల్ పార్టీస్ ఏం చేస్తున్నాయంటే ఎవరి స్వార్థం కోసం వాళ్ళు, ఎవరు పొలిటికల్ గేమ్ వాళ్ళు వాడుతున్నారు. ఇందులో బలైపోతుంది అల్టిమేట్గా ఆంధ్ర ప్రజలు. మాకేం జరుగుతుందనే ఆలోచన కూడా ఎవరికి రావట్లా.
అక్కడ 33,000 ఎకరాలు ఒక ముఖ్యమంత్రిని చూసి ఇచ్చారంటే ఎవరిస్తారని నా జేబులో 10 రూపాయలు పడిపోతే పడిపోయి వెనక్కి తిరిగి చూసుకుంటా. 33,000 ఎకరాలు అక్కడ ఇచ్చారు. ఎందుకు ఇస్తారండి? ఆషామాషికి ఇస్తారా? ఒక రాజధాని నిర్మాణం జరిగిద్ది, దానివల్ల నెక్స్ట్ జనరేషన్లకి బెనిఫిట్ జరిగిద్ది అనే ఆలోచనలో ఇస్తాం. అదేమన్నా అటవీ ప్రాంతమా లేకపోతే ఏమన్నా పాడుబడిన ఏరియానా? వాళ్ళు ఇచ్చారంటే మంచి 3 పంటలు పండే భూములు అవన్నీ. అక్కడ భూముల్లో ఇచ్చిన రైతులందరూ కూడా నిస్వార్థంగా ఆలోచించుకోకుండా ఎందుకు ఇచ్చారంటే ఫ్యూచర్ జనరేషన్ బాగుపడిద్దనే ఉద్దేశంతో ఇచ్చారు. కానీ ఈ పొలిటికల్ గేమ్లో మేమందరం బలైపోతున్నాం. ఆంధ్రప్రదేశ్ సమిదైపోతుంది. రేపొద్దున కనుక ఎవరైతే మాకు భవిష్యత్తులో మా పిల్లల భవిష్యత్తు కోసం ఎవరైతే చేస్తారో వాళ్ళ వైపే మేము నిలబడతాం. అది ఇప్పుడు ప్రభుత్వ పథకాలు ప్రజలకు మేలు చేకూరుస్తున్న అంశాలు ఏమైనా ఉన్నాయంటారా? జనరల్గా ప్రభుత్వ పథకాల్లో ఏమన్నా పనితీరు మార్చుకోవాల్సిన విధానాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారంటే అభివృద్ధిని సంక్షేమం సైమల్టేనియస్గా తీసుకెళ్తున్నారు ప్యారలల్గా. ఏ గవర్నమెంట్ ఇప్పుడు ఉదాహరణకి నాకు తెలిసినంత వరకులో అక్కడ కేసీఆర్ గారు చేసిన సంక్షేమ పథకాలే యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 43% ఫిట్మెంట్ ఇస్తే మనం కూడా ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ 43% ఫిట్మెంట్ ఇస్తున్నాం. ఇక్కడ ఇంటర్మ్ మొన్న ఐఆర్ 20% ఇచ్చారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం. ప్లస్ సంక్షేమ పథకాలు కూడా ఏవైతే మనం అమలు చేస్తున్నామో అక్కడ కేసీఆర్ తెలంగాణలో అమలు చేసిన పథకాలే ఇక్కడ మనకు అమలవుతున్నాయి. కానీ మరి దౌర్భాగ్యం ఏమో తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారు నిత్య పోరాట యోధుడు కాబట్టి ఆయన ఇన్ని చేసినా కానీ ఆయన ఇంకా కొంచెం పోరాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ పొలిటికల్ గేమ్స్ వల్ల పోరాడాల్సి వస్తుంది. అక్కడ పొలిటికల్ గేమ్స్ ఆడే అవకాశం లేదు కాబట్టి ఆయన చేసిన సంక్షేమ పథకాలు అందరికీ అందినాయి, చక్కగా అధికారంలోకి వచ్చాడు. మేమైతే ఏం కోరుకుంటున్నామంటే మాకు డెవలప్మెంట్ కావాలి. హూమెవర్ ఇట్ మేబీ, వెదర్ ఇట్ ఈస్ చంద్రబాబు నాయుడు ఆర్ జగన్మోహన్ రెడ్డి, ఇట్స్ ఇమ్మెటీరియల్. మాకు కావాల్సిన డెవలప్మెంట్, ఆ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఎట్ ప్రజెంట్ జరుగుతున్నాయి కాబట్టి ఇదే గవర్నమెంట్ కంటిన్యూటీలో ఉంటే ఆ కంటిన్యూటీ వర్క్ జరిగిద్దని మా యొక్క అభిప్రాయం. ఇకపోతే సంక్షేమ పథకాల్లో ఎక్కడా కూడా ఏమీ తీసుకోలేదండి. ఇదివరకుండా సంక్షేమ పథకాలను కంటిన్యూ చేసుకుంటూ ఇంకొద్దిగా డెవలప్ చేశారు. సంక్షేమ పథకాలు కూడా పూర్ పీపుల్కి ఎలా అందాలనేది డెవలప్ చేశారు. అందులో కూడా ఎటువంటి సందేహం లేదు. అభివృద్ధి అంటారా, వచ్చి కంటితో చూస్తే ఎవరికైనా తెలిసింది ఇక్కడ రాజధానిలో ఎంత డెవలప్మెంట్ జరిగింది. విజయవాడ కానీ ఏ ఊరైనా వెళ్ళి చూడండి. నేను విజయవాడ చూసా, తెనాలి చూసా, వినుకొండ చూసా, గుంటూరు చూసా, ఎక్కడైనా కానీ డెవలప్మెంటల్ యాక్టివిటీ కనపడుతుంది. ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే ఆటోమేటిక్గా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ వస్తాయండి. ఏ కంపెనీ వాడైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఇవాళ కాబట్టి రేపటికైనా వస్తారు. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చరే లేదనుకోండి భవిష్యత్తులో కష్టం. కాబట్టి నేనేమనుకుంటున్నానంటే ఎట్ ప్రజెంట్ చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలని అభివృద్ధిని రెండింటినీ కూడా ప్యారలల్గా తీసుకెళ్ళగలుగుతున్నారు. అది నా యొక్క అభిప్రాయం.